అక్కడ టేబుల్ మీద ఏముంది? బాదం పప్పులు సార్. నువ్వు ఇంకా నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్క బాదం ప్యాకెట్ని తీసుకోండి. రోజు రాత్రి 5 బాదం పప్పులు నీళ్లలో నానబెట్టండి. ఉదయం లేవగానే వాటిని చక్కగా తినేయండి. ఇక వెళ్ళండి. ఓకే సార్. ఆ లైన్లో ఉన్న స్టూడెంట్స్ ఏదైతే చెత్తంతా చేస్తారో నా కొడకల్లారది నువ్వు నీ వెనకున్న వాళ్ళందరూ శుభ్రం చెయ్యాలి. నేను కేవలం టాలెంట్ ఇంకా మెరిట్నే నమ్ముతాను. వెళ్ళండి, అంతా శుభ్రం చేయండి, పోండి. మేడం గారు, కలెక్టర్గా మీ మొదటి పోస్టింగ్ ఎక్కడొచ్చింది? డిస్ట్రిక్ట్ దత్య. అలా అయితే సెక్రటరీ గారు, మీకు గొడ్ల చావిడ అలవాటు ఉండే ఉంటుంది కదా. లేదంటే మీటింగ్ ఇంకెక్కడైనా పెట్టుకుందాం. దాసు గారు, మీరు అందరితో ఇలానే మాట్లాడతారా ఏంటి? ఎలా మాట్లాడతాను? అంటే మీరు అందరి పొజిషన్ని డబల్ చేసేస్తారు. ఈరోజు నేను మీకు ఇంతకన్నా పెద్ద పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కవేళ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే మా బాస్కి తెలిసిందంటే మీరు నాలాంటి అండర్ సెక్రటరీని సెక్రటరీ అని పిలుస్తున్నారని పోయేది నా ఉద్యోగమే. ఎందుకంటే ఆయన మీ స్నేహితుడు కదా. ఏ స్నేహితుడి సెక్రటరీ గారు వాడు? ఎందుకు పనికిరాడు. ఎందుకు? ఈ పిల్లల్ని చూస్తున్నారా? పోయిన ఎగ్జామ్స్లో వీళ్ళని పెట్టాను. ఈ ప్రభాకర్ కొంచెంలో తప్పించుకున్నాడు ఫ్లయింగ్ స్క్వాడ్ నుండి, లేదంటే పట్టుబడేవాడు. ఇంత పెద్ద మినిస్ట్రీ కదా దాసుగారు, ఎక్కడో ఒకచోట ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది కదా. ఫ్లయింగ్ స్క్వాడ్ చేతికి పొరపాటున ఒరిజినల్ అడ్మిట్ కార్డ్స్ దొరికిపోయాయేమో. ఇక ముందు అలా జరగదులేండి. మీరేమో హామీ ఇచ్చేశారు సెక్రటరీ గారు, కానీ ఈ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్లో కూర్చోము అంటున్నారు. అన్నా, మేము ఎవరికో భయపడి ఎగ్జామ్లో కూర్చోము అనడం లేదు. మా ముగ్గురి తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారన్నా. వాళ్ళ కోసం మేము డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాం అన్నా. 3 రోజులైందన్నా. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మమ్మల్ని వదిలేయండి అన్నా. వదిలేయండి. లేవండి లేవండి. సోను, చెప్పండి అన్న. పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అన్న. ఈ ముగ్గురు పిల్లలకి దానిమ్మ జ్యూస్ తాగించు. అలాగే అన్న. మన దగ్గర వాళ్ళవేమీ ఉన్నాయో అన్నీ తిరిగిచ్చేసేయండి. అలాగే అన్న. అలాగే ఇంకో విషయం, పిల్లల్ని కారులో తీసుకెళ్లి దిగబెట్టండి. రండి, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. మీ మనసు కూడా మీ పేరులాగానే గొప్పది. సెక్రటరీ మేడం, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం విన్నాక మీరు ఆశ్చర్యపోయి నన్ను ఇంకా గొప్పగా అనుకుంటారు. ఏంటి? ఒకరోజు మంత్రి గారికి 2-3 బాటిళ్ల మందు తాగించి మా అప్లికేషన్ మీద ఆయన సంతకం తీసుకోండి చాలు. ఒక్కసారి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ చేయండి. దాని తర్వాత లోక్సభలో బిల్ పాస్ చేయించి మేము సెంట్రల్ యూనివర్సిటీగా మార్చుకుంటాం. మీకు తెలుసా, ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎవరుంటారో? ఎవరుంటారు? మీరే మేడం గారు. మినిస్ట్రీలో మీరు 20 సంవత్సరాల్లో ఎంత సంపాదిస్తారో
అంతకు రెట్టింపు డబ్బు మీరు 5 సంవత్సరాల్లో సంపాదిస్తారు. పష్మీనా ఇదా? అవును, ప్యూర్. ఇలాంటి పష్మీనా మీరెన్నో తీసుకోవచ్చు. హా, దాసు గారు ఉన్నదొక్క ప్రాణం, దాన్ని మీరెన్నిసార్లు తీస్తారేంటి? సెక్రటరీ మేడం గారు, ప్రాణాలు తీయడం పొయ్యడమే కదా మా పని. నిజమే, ట్రూ. పదండి, మీరెక్కువసేపు ఇక్కడ కూర్చోలేరు. పదండి, మిమ్మల్ని బయట వరకు వదిలేసి వస్తాను. నమస్తే. రండి, బయటికి రండి. పక్క జరుగు. చాలు లే. ఏంటి బెంగాలీ, వీళ్ళు ఎలా పనిచేస్తారు? సూపర్గా చేస్తారన్నా. ఆ దేవుడు ఎంత దయగలవాడో చూడు. 3 పోయి 8 మంది వచ్చారు. అన్నా, మీరు కనుక చెప్తే ఈ 8 మంది ఏంటన్నా, మొత్తం టాలెంట్ హాస్టల్నే తీసుకొచ్చేస్తాను. ముందు నువ్వు నా నమ్మకాన్ని గెలిచి చూపించు. నేను 5 డీల్స్ తర్వాతే నమ్ముతాను. నీదింకా 2దే నడుస్తోంది. పిలువు. రండ్రా. నా మాట నువ్వు ఎలాగో వినవు, కానీ నువ్వు విద్యాకి మాటిచ్చావు, ఎప్పుడూ సిగరెట్ తాగనని. ఐరని చూడు, అక్కడ విద్య కనిపించకుండా పోయింది, ఇక్కడ సిగరెట్ తిరిగి వచ్చింది. విద్యాకి ఏం కాలేదు. అది నువ్వెలా చెప్పగలవు? యాక్చువల్లీ మనలో ఎవరికి ఏమీ తెలీదు. నీకు తెలిసింది నువ్వు అసలు నాకు చెప్పడమే లేదు. ఏం జరిగింది? నిన్న రాత్రి నేను యశ్సోనిని కలిశాను. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వాళ్ళిద్దరు కలిసి శారదా లాడ్జ్కి వెళ్ళారంట. అండ్ వాట్ హ్యాపెండ్? అఫ్ కోర్స్ దే హ్యాడ్ సెక్స్ ఇన్ ద లాడ్జ్. దట్స్ స్టిల్ ఓకే. ఐ మీన్, హార్మోన్స్ వయసులో ఉన్నారు, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరో వాళ్ళిద్దరు వీడియో తీశారు. వాట్? ఎవరైతే ఆ వీడియో తీశారో వాళ్ళు విద్యాని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏం కావాలంటే వాళ్ళకి? వాళ్ళు విద్యని ఇంకొకరి బదులుగా మెడికల్ ఎగ్జామ్ రాయమన్నారంట. ఇంకొకరి మెడికల్ ఎగ్జామ్? ఐ మీన్, ఐ డోంట్ నో. అంతకు మించి నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. కానీ ఒక్కటి తెలుసు, ఇలా కేవలం విద్యకి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి జరిగింది. దిస్ ఈస్ ఎ స్కామ్. దిస్ ఇస్ బియాండ్ అస్. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను కూడా అదే అనుకున్నాను, బట్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ ద పోలీస్. ఎవరైతే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు, చాలా ఈజీగా పోలీసులను కొనిస్తారు. అది ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ, కానీ మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య. మీ ముసుగులు తీసే టైం వచ్చిందిరా. అదిరిపోయిందిరా. ఇంకా మీకు స్వేచ్ఛ వచ్చేసింది. బత్తాయి చూసి తాగండి. ఇదిగోండి, ఈ టికెట్ తీసుకుని అదిగో అక్కడ సినిమా థియేటర్లో
మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయండి, సరేనా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. దిగు నాన్న. వెళ్ళండి. శాబాష్ శాబాష్.